హాయ్ నమస్తే, వెల్కమ్ టు సౌందర్య ట్రెండ్స్. ఈరోజు మీకు గుత్తొంకాయ మసాలా కర్రీ 10 నిమిషాల్లో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను, చూద్దాం. ఫస్ట్గా మనం ఆ గుత్తొంకాయలు నీట్గా వాష్ చేసుకోవాలి. కొంచెం మీడియం సైజ్, చిన్న సైజు గుత్తొంకాయలు అయితే మనకి బాగుంటుంది. మరి ముదిరి కాకుండా లేతే తీసుకోండి. దానిలో మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పల్లీలు మనం ఏపి పక్కన పెట్టుకోవాలి. అలాగే నువ్వులు ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోకుండా లైట్గా వేపండి, ఎందుకంటే త్వరగా మాడిపోతే. ఎండు కొబ్బరి కూడా మిక్స్ చేసి పెట్టుకోండి. అలాగే ఆనియన్ కట్ చేసి, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర ఇవన్నీ తీసుకోవాలి. అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకుంటే పల్లీలు త్వరగా నలగవు కాబట్టి ముందు మనం పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు కలిపి ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అది కొంచెం మంచిగా నలిగిన తర్వాత ఇవి నీట్గా నలిగినవి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనకి ఆనియన్స్, ఈ టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర ఇవి కూడా అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ, ఈ వంకాయ మసాలా కర్రీ ఎవరైనా సింపుల్గా కుక్కర్లో 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఇది సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుత్తొంకాయ కర్రీ. ఎవరైనా మీరు కూడా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. ఈ ఆల్రెడీ మనకి ప్రిపేర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి ఇవన్నీ ఇంట్లో ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ అయిపోయే గుత్తొంకాయ మసాలా కర్రీ ఇది. అందులోనే మనకి సాల్ట్, అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం అది మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం మీరు చూసుకోండి. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఇవి కూడా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. ఈ ధనియాల పొడి కూడా యాడ్ చేశాక మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ మనం కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. అప్పుడు మంచి పేస్ట్ లాగా మనకి మసాలా అనేది రెడీ అవుతుంది. లేదంటే అది మొత్తం మనకి నలగకుండా ఉంటుంది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని పడితే ఇదిగో చూడండి, మంచిగా మొత్తం గ్రైండ్ అయిపోయింది. తర్వాత మనం ముందు వాష్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదా వంకాయలు, వాటికి మనం కట్స్ పెట్టుకోవాలి. అన్ని వంకాయలకి నీట్గా ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ ఇలా 4 2 సైడ్స్ అలా కట్ చేస్తే ఇక 4 కార్నర్స్ ఇలా ముక్కల్లాగా వస్తుంది. మనకి ఈ రెడీ చేసుకున్న పేస్ట్ని ఆ కట్ చేసిన వంకాయల్లోకి స్టఫ్ చేసుకోండి.